కృష్ణ కీర్తన గాననాత్మన పనో ప్రేమామృతం మణిభి. గోవుని వధించాల్సి వస్తే ఏ కారణం చేత గోవుని వధించవచ్చు అది మనం చర్చిద్దాం. అసలు మొట్టమొదటి గోవు విషయాన్ని పక్కన పెట్టండి, ఏ జంతువుని కూడా వధించకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. మాంసాహారం అనేది ఎప్పుడు స్వీకరించాలి అంటే ధాన్య కొరత తీవ్రముగా ఏర్పడిన అసాధారణ పరిస్థితులలో. తినడానికి శాకాహారం లభించకపోతే, అంటే ఇక్కడ శాకాహారం మాంసాహారం అనేది కాదు మన ఉద్దేశం, తినడానికి ధాన్యం కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ లేకపోతే కనీసం దుంపలు కానీ తాగడానికి ఆవు పాలు కానీ దొరకని విపరీతమైన అత్యవసర పరిస్థితుల్లో మాంసభక్షణం చేయొచ్చు. కానీ ఏ మాంసభక్షణం చేయాలి? మొట్టమొదట గోమాంసాన్ని కాదు భక్షించాల్సింది. మొట్టమొదట దేన్ని భక్షించవచ్చు అంటే ఏవైతే కోడి లేకపోతే మేక గొర్రె ఇలాంటి అధమమైన జంతువులుగా పరిగణించబడే ఏవైతే ఉన్నాయో, దున్నపోతు వరకు అంటే గేదె వరకు ఉన్నటువంటి ఏవైతే జంతువులు ఉన్నాయో వాటిని సంహరించి మాంసాహారం స్వీకరించవచ్చు. ఎప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ధాన్యం కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ పాలు కానీ దొరకని పరిస్థితుల్లో అదవుతుంది కదా, అప్పుడు మాంసాహారం అనేది స్వీకరించవచ్చు. ఒకవేళ ఇలాంటి అధమమైన జంతువులు కూడా లభించట్లేదు అనుకోండి, అప్పుడు ఆవును వధించవచ్చు. కానీ ఎటువంటి ఆవుని, దానికి కూడా నియమం చెప్పారు. ఎటువంటి ఆవునట చూడండి, చదువుదాం. పుష్కలముగా గడ్డి పెట్టినప్పటికీ ఆవు పాలు ఇవ్వనిచో, అప్పుడు తీవ్రముకు ఆహార కొరత ఉన్నచో ఆ వట్టిపోయిన ఆవును అత్యవసర పరిస్థితులలో క్షుధార్తులకు జనులకు ఆహారముగా పెట్టవచ్చును. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పుష్కలముగా గడ్డి పెట్టినప్పటికీ ఆవు పాలు ఇవ్వనిచో, ఎప్పుడు అది కూడా తీవ్రమైన ఆహార కొరత ఉన్నచో, అంటే ఇతర జంతువులు కూడా లేవు తినడానికి, ధాన్యం లేవు, పప్పులు లేవు, లేకపోతే బియ్యం లేవు, ఏమీ లేవు, పండ్లు కూరగాయలు పాలు ఏమి దొరకట్లా, ఇతర జంతువులు కూడా లేవు. అప్పుడు ఏం చేయాలట? వట్టిపోయిన ఆవును, వట్టిపోయిన ఆవు అంటే పాలు ఇవ్వనటువంటి ఆవు ఏదైతే ఉందో దాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలంట? క్షుధార్తులైనటువంటి జనులకు ఆహారంగా పెట్టాలి. ఇంకా వాడు ఇంకా ఆహారం లేకపోతే చనిపోతాడు అనుకున్న వాడికి అలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో ఆవుని వధించవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి. లేకపోతే అది చాలా ఘోరమైనటువంటి పాపం అవుతుంది గోవుని చంపడం అనేది. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రస్తుత మానవ సమాజ నిర్మాణాన్ని మనం చూసినట్లయితే ఎలా ఉందంటే ప్రపంచమంతా కూడా ధాన్యోత్పత్తి పుష్కలంగా ఉంది, అవునా కదా? ప్రపంచంలో ధాన్యోత్పత్తి లేకుండా ఉందా ఇక్కడ చెప్పండి? పుష్కలంగా ఉంది. కాబట్టి ఈ కబేళాలను తెరవడం ఏమాత్రం సమ్మతం కాదు. అదవుతుంది కదా, ధాన్యం ఇంత పుష్కలంగా లభిస్తున్నప్పుడు కబేళాలు తెరవడం అనేది సమ్మతం కాదు, అది సమర్థనీయం కూడా కాదు. కొన్ని దేశాల్లో ఇంకేం చేస్తున్నారంటే ధాన్యోత్పత్తి ఎక్కువైపోయి కొన్నిసార్లు ధాన్యాన్ని సముద్రంలో పడేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రపంచంలో. మరి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆయా దేశాల్లో ప్రభుత్వం ధాన్యోత్పత్తిని తగ్గించేస్తుందంట. ఎందుకంటే ఎక్కువైపోవడం వల్ల ఎక్కువైపోయి సముద్రంలో పడేయవలసి వస్తుందని చెప్పి కావాలని చెప్పి ఏం చేస్తుందంటే ధాన్యోత్పత్తిని తగ్గించేస్తుందట. కాబట్టి సారాంశం ఏమిటంటే ఇక్కడ ప్రజలందరికీ సరిపోయినంతటి ధాన్యం భూమి ఉత్పత్తి చేస్తుంది అనుకోండి, అప్పుడు వాణిజ్య నిబంధనలు మరియు లాభాపేక్ష వలన ధాన్య పంపిణీ మితము చేయబడుతున్నది. అవునా? సారాంశం ఏమిటంటే ప్రజలందరికీ సరిపోవునంతటి ధాన్యమును భూమి ఉత్పత్తి చేయుచున్నను, వాణిజ్య నిబంధనలు మరియు లాభాపేక్ష వలన ధాన్య పంపిణీ మితము చేయబడుతున్నది. తత్ఫలితముగా కొన్ని చోట్ల ధాన్య కొరత నెలకొని ఉండగా మరికొన్ని చోట్ల పుష్కలముగా ధాన్యోత్పత్తి కొనసాగుతున్నది. భూమి పుష్కలంగా ఇస్తుంది, మనకి పుష్కలంగా పండ్లు కూరగాయలు ధాన్యం అన్నీ దొరుకుతున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామట? వాణిజ్య నిబంధనల వల్ల, ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ అని చెప్పి అంటారు. ఈ వాణిజ్య నిబంధనల వల్ల ఇంకేమిటంటే లాభాపేక్ష వల్ల చూడండి ఏం చేస్తున్నాం? మనం కృత్రిమంగా కొరతని సృష్టిస్తున్నాం. కృత్రిమంగా కొరతను సృష్టించడం వల్ల మనకి ఆహారపు కొరత ఉండవచ్చేమో, కానీ ప్రకృతి రీత్యా సహజంగా చూస్తే ప్రస్తుత సమాజంలో ఎటువంటి ఆహార కొరత లేదు. కాబట్టి ఎలా చూసినా గోవదే కాదు కదా, అసలు ఏ జంతువుని ఆహారం కోసం వధించాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే మనం చనిపోం కదా. ఇతర జంతువులను చంపి తినకపోతే మనం చనిపోయే పరిస్థితులు ఉన్నామా? లేదు. కాబట్టి ఆ పని చేయకూడదు. మరి మామూలు జంతువులనే చంపకూడదని అంటే ఇంకా ఆవుని చంపడం అనే దాని గురించి ఏం చెప్పాలి చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా గోవధ అనేది నిషేధించబడింది. మరి ఒక మనిషి ఉన్నాడు, వాడికి ఆహార కొరత ఏం లేదు, ధాన్యం చక్కగా లభిస్తుంది, పండ్లు, కూరగాయలు, పాలు అన్నీ పుష్కలంగా లభిస్తున్నాయి. అంటే వాడు చనిపోయే పరిస్థితులు లేడు. అంటే వాడు చక్కగా పుష్టికరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏమిటంటే మనం శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడం ముఖ్యమా, లేకపోతే ఆరోగ్యవంతంగా జీవించడం ముఖ్యమా? రెండు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ చూడండి. శరీర దారుఢ్యాన్ని వీటిని పెంచుకోవడానికి ఒకవేళ కొంతమంది చెప్తుంటారు, మేము మాంసాహారం తింటున్నాం శరీర దారుఢ్యం పెంచుకోవడం కోసం అని. కానీ మానవ జన్మ అనేది లభించింది శరీర దారుఢ్యం పెంచుకోవడం కోసం కాదు. మళ్ళీ మానవ జన్మ ఎత్తకుండా ఈ దుఃఖాలయమైన ప్రపంచంలో భగవద్ధామానికి చేరుకోవడం కోసం మానవ జన్మ అనేది ఉంది. కాబట్టి శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి అనేది మూర్ఖత్వం ఉంది. కొన్ని ఆ విధంగా చూసిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి జంతువు ఏదంటే ఏనుగు. ఏనుగు అరణ్యాల్లో ఆకులు అలములు తింటుంది. కానీ ఏనుగు బలం ముందు ఏ జంతువు సరిపోతుంది చెప్పండి? ఏనుగు చాలా బలమైనది కదా. మరి ఏనుగు ఏం తింటుంది? శాకాన్ని తింటుంది. అదేం ఇతర జంతువులను చంపి తినడం వల్ల. మరి సాత్వికంగా ఆత్మసాక్షాత్కారం కోసమే ఈయన మానవ జన్మని వినియోగిస్తాను అని అనుకుంటే అప్పుడు భగవంతుడు ఏదైతే ఆహారాన్ని అనుమతిస్తున్నాడో దాన్ని తీసుకుంటే సరిపోతుంది ఆత్మసాక్షాత్కారం కోసం. అర్థమవుతుంది కదా. మరి ఇవన్నీ పుష్కలంగా ఉండి కూడా ఒక వ్యక్తి ఒక జంతువుని చంపి తినాలనుకుంటున్నాడంటే అది కేవలం ఇంద్రియ భోగం చేత మాత్రమే. అవునంటారు కదా. కేవలం వాడి యొక్క నాలుకను నియంత్రించలేకపోవడం వల్లనే వాడు మాంసాహారం తినాల్సి వస్తుంది. కానీ లేకపోతే శాకాహారం సరిపోదా వాడికి? శాకాహారం అంటే ఇక్కడ ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో అది సరిపోతుందా లేదా? సరిపోతుంది. కొన్ని మాంసాహారం తినేవాడైనా కేవలం మాంసాన్ని మాత్రమే తిని ఉండగలడా చెప్పండి? లేదు, అది అసహజం. కేవలం శాకాహారం మాత్రమే మనం స్వీకరించి జీవించవచ్చు, అవునా? కానీ కేవలం మాంసాహారమే స్వీకరించి ఒక మనిషి బతకగలడా? బతకలేడు. ఎందుకంటే మానవ శరీర నిర్మాణానికి అది పూర్తి వ్యతిరేకమైనటువంటి. అందుకే ఈ రోజుల్లో అప్పుడప్పుడు ఏదో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి తినగలరు తప్ప ప్రతిరోజు వాడికి 3 పూటలు మాంసాహారం తినమంటే చనిపోతాడు. ఎందుకంటే శరీరం సహకరించదు, మూత్రపిండాలు ఇవన్నీ కూడా పనిచేయవన్నమాట. అది దేన్ని సూచిస్తుందంటే మానవ శరీరం అనేది భగవంతుడు మానవ శరీరానికి ఏదైతే ఆహారంగా ఇచ్చాడో, మనకి మాంసాహారాన్ని కూడా ఇచ్చాడు భగవంతుడు, కానీ అది పాల రూపంలో ఇచ్చాడు. జంతువుని చంపి మాంస రూపంలో తినడం ఆ విధంగా కాదు ఇచ్చింది. అందుచేత వాడికి అవసరం లేకపోయినా ఒక మనిషి తింటున్నాడంటే వాడి యొక్క నాలుకను సంతృప్తిపరచుకోవడం కోసం, వాడి యొక్క జిహ్వ చాపల్యం చేత మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ